6 నెలలకు నోటిఫికేషన్ అట. నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలి, బీఆర్ఎస్ నేతల మాయలో పడొద్దు. 6 నెలలకు ఒక నోటిఫికేషన్ వేస్తారట. నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలన్నట. బీఆర్ఎస్ నేతల మాయలో పడొద్దట. ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ గొడవ కాదు ఇది, ఓకే? ఇది నిరుద్యోగులకి ప్రభుత్వానికి మధ్య గొడవ. నిరుద్యోగులు అడుగుతున్నారు, మా ఉద్యోగాలు మాకెందుకు ఇవ్వట్లే. 2023 ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో పెట్టినావు. ఏమని పెట్టినావు? 2 లక్షలు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగిలోపు వేస్తా అన్నావు. ఏమైంది హామీ? నువ్వే అన్నావు ఇదే స్పీచ్లో. మాట తప్పని మడమ తిప్పని ఇంకేదో అన్నాడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ నియమిస్తే నేను, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మేము ఇక్కడ మీ ముందు నిలబడ్డాం, మేము కూడా మాట తప్పము అని అన్నావు. మరి సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు వేయట్లే? 2 లక్షల ఖాళీలు లేవు, తప్పుడు హామీ ఇచ్చిరా అంటే ఖాళీలు ఉన్నాయని 2017లో ఇచ్చిన బిశ్వాల్ కమిటీ రిపోర్టే చాలా స్పష్టంగా చెప్పింది. అదే రిపోర్ట్ని పట్టుకొని మీరు ఎలక్షన్ ప్రచారం మొత్తం చేశారు. అవునా కాదా? ఎన్ని సభల్లో సమావేశాల్లో మీరు పాల్గొన్నారు? మేము వస్తున్నాం ఆగురి, మీరు ఎగ్జామ్స్ రాయకూరి అన్నారు ఒక రకంగా. ఇంకా అధికారంలోకి వచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? పాత నోటిఫికేషన్లు క్లియర్ చేశారు. సరే, మీరు వాటిని కూడా మీరే క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే, సరే పోనీ 70,000 ఉద్యోగాలు ఇచ్చారు అనుకుందాం. మరి ఇంకా మిగతా 1,30,000 ఉద్యోగాలు ఏంది? చలో వెయ్యి, మరి రేపే వెయ్యి కదా. మరి నువ్వేమంటున్నావు? 6 నెలలకు నోటిఫికేషన్. ఇప్పుడు ఇదే 8 నెలల కింద ఒక సమావేశంలో చెప్పిండు 40,000 ఉద్యోగాలు వేయబోతున్నా అన్నాడు. 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతుంది అన్నాడు. నువ్వు ప్రకటించిన డేట్ నుంచి ఈ రోజు వరకు వచ్చిన నోటిఫికేషన్ ఏందో తెలుసా? 7,000 ఉద్యోగాలకు సంబంధించిన కానిస్టేబుల్, ఇంకా అది ఎగ్జామ్ కూడా కాలే. మరి ఏ నోటిఫికేషన్ చక్కగా పడ్డది? ఇప్పుడు 6 నెలలకు ఒక నోటిఫికేషన్ అంటే ఇవాళ మనం ఇవాళ ఆగస్టులో ఉన్నాం, ఇంకో 6 నెలలకు ఒక నోటిఫికేషన్. అప్పుడు 5,000, అప్పుడు 5,000, అప్పుడు 5,000. నువ్వు ఎలక్షన్లో దిగిపోయేలోపు, ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు ఇంకొక 15,000, 20,000 ఉద్యోగాలు వేస్తావు, గంతేనా? నువ్వు చెప్పాలి కదా, మేము 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నాం, 1 ఇయర్లో వేయలేకపోయినాం, ఒప్పుకో. అవి ఫుల్ఫిల్ చేయడంతో పాటుగా ఇంకొక 1,00,000, 2 లక్షనో 2 లక్షలు లేకపోతే 50,000 ఇంకొకటి యాడ్ చేసి మేము దిగిపోయేలోపు ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తాం చెప్పొచ్చు కదా స్టేట్మెంట్. 8 నెలల కింద ఇచ్చిన 40,000 ఉద్యోగాల స్టేట్మెంట్ ఏమైంది? ఇప్పుడు ఏ దానికి ఆన్సర్ ఉండదు. మైక్ దొరికిందా ఊకదంపుడు ఉపన్యాసం, గంతే. ఏదో ఒకటి మాట్లాడాలా. ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం, డబుల్ ఇండ్లున్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ అడగాలి. బతుకమ్మ చీరల్లోనూ కమిషన్లు దొబ్బుకు తిన్నారు. అక్కా చెల్లెళ్ళకి ఈసారి చిలకపచ్చ రంగు చీరలు పంపిస్తా. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ప్రతి మీటింగ్కి పోతున్నాడు, ఆ ముందల ఆ బతుకమ్మ చీర కట్టుకున్న వాళ్ళని కొంతమందిని కూర్చోబెడుతున్నారు. వాళ్ళకి ముందే చెప్తున్నారు ఇదంతా ప్రీ ప్లాన్డ్. కొంతమంది నాకు ఎదురుగా కొంచెం దూరంలో చీర కట్టుకున్న వాళ్ళు కొంతమందిని కూర్చోబెట్టాలని ఒక ప్లాన్. ఆ మహిళా సంఘాల వాళ్ళని కొంతమందిని రెడీ చేస్తున్నారు. ఈయన స్పీచ్ స్టార్ట్ అయిన ఒక 5-10 నిమిషాలకి మా అక్క ఎంత మంచి కనబడుతుంది చూడు, బతుకమ్మ చీర కట్టుకొని ఒకసారి లేండమ్మా అనగానే అందరు లేస్తున్నారు, ఒక 10 మంది. దాని మీద ఒక స్టేట్మెంటు, ఎంత మంచిగా ఎంత అద్భుతంగా కనబడుతున్నారు చూడండి అని. ఎంత నాయన నువ్వు ఇచ్చిన చీర వాల్యూ ఎంత? ఆయన బతుకమ్మ చీర ఇచ్చినా లేకపోతే దానికి కొంత బెటర్గా నువ్వు ఇంకో చీర ఇచ్చినా దాని వాల్యూ ఎంత? మీ ఇంట్లో ఉన్న వాళ్ళు రోజు కట్టుకునేంత వాల్యూవా? ఆ స్టేజ్ మీద ఉన్న మహిళా లీడర్లు రోజు కట్టుకునేంత చీరల వాల్యూ అది? చెప్పండి కదా. ఆ చీర వాల్యూ ఎంత? 200, 300? బయట కొంత 500 కావచ్చు, బల్క్ కొంత 200 కావచ్చు, అంతకు మించిన రేట్ ఏమన్నా ఉందా దానికి? ఆ చీరలు మాకిచ్చి మొత్తం మీరు వెనకాల ఉన్న భూములు, సంపద, పదవులు అన్నీ దోపిడీ చేసుకుంటా ఓన్లీ బతుకమ్మ చీర ముందు పెట్టి రోజు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రజలకు ఇప్పటికైనా ఆలోచన రావాలా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. ఒక్క బతుకమ్మ చీర 200 రూపాయల చీర, 200 రూపాయల చీర ఇచ్చి ఎట్లా ఉన్నది చూడు చీర అని మాట్లాడుతున్నాడు. ఆ మహిళలకు ఏం కావాలా? వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి విద్య కావాలా, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరికైనా జబ్బు వస్తే వైద్యం కావాలా. ఆ రెండింటి గురించి ఆలోచించి నీకు చీర అడుగుతానేమో చూద్దాం. నువ్వు ఒకవేళ చీర ఇస్తానా ఎవరికి కావాలి నీ చీర అంటారు. ఇవన్నీ నువ్వు చేస్తే, ఈ రెండు నువ్వు చేస్తే, విద్యా వైద్యం చేసి తీసుకొస్తే దాదాపు 2-3 లక్షల రూపాయల ఇంట్లో మిగులుతాయి. దమ్ముందా? ప్రజలపైన బీఆర్ఎస్ చేతబడులు చేయడం ఏంటి?
బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి బొమ్మ బరుసులు. ఈ చేతబడి ఏందయ్యా స్వామి? ఈ హరీష్ రావు గారు మీరన్నా క్లారిటీ ఇవ్వచ్చు కదా. అదేందో ఇక్కడ టెంపుల్ శివమొగ్గ పోయిరట, మరి ఆడ శివమొగ్గలు మొత్తం ఇట్లాంటి చేతబడులే జరుగుతాయట. పోయింది నిజమా కాదా? ఫోటోలు పెట్టలేదు సోషల్ మీడియాలో, ఇదో పెద్ద చర్చ. సరే పోయి చేస్తే చేసిండు, మీకు నమ్మకం ఉందా దాని మీద? ఇప్పుడు అవి చేయడం వల్ల మీరు దిగిపోతారనో లేకపోతే ఇంకేదన్నా అయిద్దనో నమ్మకం ఉందా? సరే రేవంత్ రెడ్డి దిగిపోవాలని చేసిండు అనుకుందాం, దిగిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు ఎట్లా దిగిపోతాడు? ఇప్పుడు ఈ క్షుద్ర పూజల చర్చ దేనికి? వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే ఈ దుర్మార్గులకి ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయాలి, వీళ్ళకైనా వాళ్ళకైనా. అందుకే వాళ్ళు కూడా ఏంది ఇది అని వాళ్ళు కూడా అడుగుతలేరు. బీఆర్ఎస్ బీజేపీ ఒక నాణానికి బొమ్మ బొరుసులట. కాదు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 ట్రయాంగిల్. ఇవన్నీ ట్రయాంగిల్ ఉంటుంది కదా 3 వైపులా. సో అందులో కాంగ్రెస్ కూడా ఉందన్నమాట. కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు. బీజేపీ మీరు కలిసిలేరా? కేసీఆర్ ఏమో పూర్తిగా సహాయ నిరాకరణ చేసిండు ఎంపీ ఎలక్షన్లో, 0 గుండు సున్నా తెచ్చుకున్నాడు బీజేపీకి కథం ఇచ్చేసి. నువ్వేం చేసినావు? ఒక 8 అటు ఇచ్చినావు. 8 అంటే ఒక 3-4 గెలిచే వాళ్ళేమో, కానీ ఇంకొక 3-4 ఇచ్చేసినావు. వాస్తవం కాదా ఇది? ఎవరు అడిగినా చెప్తాడు దీన్ని, మీ పార్టీ వాళ్ళే చెప్తారు. రేషన్ కార్డు ప్లాస్టిక్ కాగితం కాదు, ప్రజల ఆత్మగౌరవం. అప్పులేని రైతులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు. రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడు. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంగారెడ్డిలో నెహ్రూ, రాహుల్ గాంధీ విగ్రహాలు ఆవిష్కరణ. పెట్టురి విగ్రహాలు, నెహ్రూది పెట్టు, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బతుకున్నలో కూడా పెట్టి ఈ విగ్రహాలు పెట్టుడేందో. ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి విగ్రహం అన్న ఎక్కడన్నా పెట్టినవా? తెలంగాణ అమరవీరుడి విగ్రహం పెట్టినవా? తెలంగాణ కోసం కష్టపడ్డ మహానుభావుల విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, పెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. ఒక్క విగ్రహం ఇంతవరకు స్థాపించినవా? నీకు ఎన్టీఆర్ గుర్తొస్తాడు, రోషయ్య గుర్తొస్తాడు, బాలసుబ్రహ్మణ్యం గుర్తొస్తాడు, నెహ్రూ గుర్తొస్తాడు, రాజీవ్ గాంధీ గుర్తొస్తాడు, ఇందిరాగాంధీ గుర్తొస్తాడు, గద్దర్ గుర్తుకురాడు, ఇంకెవరు గుర్తుకురారు. రాహుల్ గాంధీ రాముడు అయితే జగ్గారెడ్డి హనుమంతుడట. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. జగ్గారెడ్డి ఇదే రేవంత్ రెడ్డి మీద ఎన్ని ఆరోపణలు చేసిండు ఎలక్షన్లకు ముందు. పొట్టు తిట్టుకున్నారు వీళ్ళ టీం, ఆయన మీద, ఆయన వీళ్ళ మీద. అరే తురేకి మించి దిగలే. ఇప్పుడు రాహుల్ గాంధీ రాముడు అయిందట, జగ్గారెడ్డి హనుమంతుడు అయిందట. జగ్గన్న ఇటు రావే అని అంటున్నాడు. ఎంత ఈజీగా వీళ్ళు కలిసిపోతారు చూడండి లీడర్లు దట్టు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. అదే ఏ బీసీ లీడరో, ఏ ఎస్సీ లీడరో ఇదే రేవంత్ రెడ్డిని కనుక ఇట్లే తిట్టుంటే, రావే, ఆయన పేరే జగ్గన్న అనుకుందాం, జగ్గారెడ్డి కాకుండా, రావే జగ్గన్న అని అంటోడా? పొద్దుగాల తిట్టుకుంటారు, రాత్రి కలిసిపోతారు. వీళ్ళు రాత్రి తిట్టుకుంటారు, పొద్దుగాల కలిసిపోతారు. ఎట్లే ఉంది కదా ఇది. పిసిసి అధ్యక్ష పదవిను డబ్బులు పెట్టి కొనుక్కున్నామన్న వీళ్ళు ఒకరినొకరు కలిసిపోయారు. మనకు మళ్ళీ కొత్తగా చదవాల్సింది కూడా ఏం లేదు. అదే ఊకదంపుడు ఉపన్యాసం ఏం తప్పేం లేదు. ఇప్పుడు రేషన్ కార్డు స్మార్ట్ కార్డు ఇచ్చారు కదా, స్మార్ట్ కార్డులో స్మార్ట్గా అన్ని ఐటమ్స్ ఇవ్వండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు మీ కర్ణాటకలో కూడా 4-5 ఐటమ్స్ ఇస్తున్నారు. ఓన్లీ బియ్యమే కాదు, మిగతాయి కూడా ఇవ్వండి. సన్న బియ్యమే ఇస్తున్నారు, మంచిదే. అది ఒక రకంగా ఇప్పుడున్న మొత్తం స్కీమ్లలో అది కొంత బెటర్ స్కీమ్ కింద కనబడుతుంది నాకు ఎప్పుడైనా. ఎందుకంటే ప్రజలు అది అమ్ముకోకుండా, దాన్ని పక్కన వేయకుండా తినడానికి ఉపయోగించుకుంటున్నారు. సో అది కొంత బెటర్. సరే కొన్ని చోట్ల ఎక్కువ నూకలు వస్తున్నాయని ఇంకోటి ఉన్నా, సో బెటర్ స్కీమ్ అంటే ఇదొకటి కనబడుతున్నది. ఇదేమో నిన్న సంగారెడ్డిలో ఈ స్పీచ్ ఏమో నిన్న ఆగస్ట్ 15 సందర్భంగా. విధ్వంసం నుంచి వికాసం వైపు దూసుకుపోతుందట రాష్ట్రం. దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టిండట. విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిండట. ఎట్లా? విద్య మీద 8%, వైద్యం మీద 4%, ఉద్యోగాలు 0. ఏడ దృష్టి ఉందిగా? అన్ని ఫేకే, మొత్తం ఫేక్. సేమ్ కేసీఆర్ని ఇట్లా మక్కి దింపుతున్నాడు. ఆయన కూడా అంతే కదా, ఏం చేయకపోయినా అది చేస్తా, ఇది చేస్తా, ఆల్రెడీ చేసిన ఎగిరి దుంకి సప్పట్లు కొట్టే స్టేట్మెంట్స్ ఉంటాయి. గ్రౌండ్కి పోతే ఏముండవు, నథింగ్, 0.
అన్న పోలీస్ కానిస్టేబుల్ ఏజ్ 36కి పెంచాలి, 2 సంవత్సరాల నుండి చదువుతున్నామన్నా. 34 చేసినట్టున్నారు, 36 చేయాలి. 32 ఉండే 32 కుదించారు, 34 అయింది, ఇప్పుడు 36 అడుగుతున్నారు వాళ్ళు. చీర కొనలేని పరిస్థితుల్లో ఉన్నారా? అదే అంటున్నా కదా నేను కూడా. నేను తెలియక అడుగుతున్నా, సీఎం మీద ఇండైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి తిడుతుండు, అయినా అతన్ని సస్పెండ్ చేయట్లే, కానీ ఎమ్మెల్సీ అయిన మల్లన్నని వెంటనే సస్పెండ్ చేసిర్రు ఎందుకు? అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. ఉండాలి కదా. మరి ఇప్పుడు ఇవాళ ఆయనది ఇచ్చిండు, ఒకవేళ రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడి సెట్ అయిపోద్ది రాత్రి. నేను చెప్పిన కదా, వీళ్ళు కలుస్తారు, తిట్టుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. వీళ్ళు తిట్టుకునే దాంట్లో కూడా కుట్రలు ఉంటాయి. వీళ్ళు వేరే వాడు 3వ వాడు అందులోకి ఎంటర్ కాకుండా కూడా వీళ్ళే తిట్టుకొని వీళ్ళే హైలైట్ అవుతుంటారు. అట్లా కూడా ఉంటుంది. మరి అందరికి అదే న్యాయం ఉండాలి కదా. యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ నాలెడ్జ్ అండ్ యూ థింక్ యూ నో ఎవ్రీథింగ్. చెప్పండి కదా, మీ దగ్గర ఉన్న ఫుల్ నాలెడ్జ్ని నాకు ఇవ్వండి, తీసుకుంటా, యాక్సెప్ట్ చేస్తా. మరి హాఫ్ నాలెడ్జ్ ఎందుకు చూస్తున్నారు? మరి హాఫ్ నాలెడ్జ్ కదా, దేనికి చూస్తున్నారు మరి హాఫ్ నాలెడ్జ్ అయినప్పుడు? చెత్త గవర్నమెంట్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ నోటిఫికేషన్ ఇచ్చి 16 నెలలు అవుతున్నది, బట్ టిల్ నౌ నో అప్డేట్, ఫేక్ పబ్లిసిటీ అట. మరి ఎందుకు ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి? వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ కింద 2023లో 300కు పైగా విద్యార్థులకి స్కాలర్షిప్ శాంక్షన్ చేసిరట, కానీ ఇప్పటి వరకు డబ్బులు రిలీజ్ చేయలే. ఆ సంస్థకి శ్రీధర్ బాబు గారి వైఫ్ హెడ్ లాగా ఉన్నది. మినిస్టర్ ఎవరున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు? ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? పోయి ధర్నా చేయండి ఒక దగ్గర కూర్చొని, తప్పదు. ప్రకటించుడు ఎందుకు, ఇవ్వకపోవడం ఏంది? అన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్, చంద్రబోస్ కాదు, నివేదికను పబ్లిక్ డిమాండ్లో పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ దొంగలను కాపాడుతుంది. అదంతా కాంప్రమైజ్ బ్రదర్, ఏం లేదు. అక్కడ 3 పార్టీలు కాంప్రమైజ్ అయినాయి. అందులో రేషన్ కార్డులో 3 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు అంటే తెలంగాణ రైజింగ్ అని అర్థమా? అదే అడుగుతున్నారు అందరూ. అందరు ఉన్నారు అందులో, 3 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 1 కోటి రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అన్న జగ్గారెడ్డి గారు ప్రజల మనిషి, ఐఎమ్ ఫ్రమ్ సంగారెడ్డి. ఎవరు కాదు ప్రజల మనిషి? ఎవరు కాదు ప్రజల మనిషి? అందరు ప్రజల మనిషి అనే చెప్పుకుంటారు. అసలు ఏంది ప్రజల మనిషి అంటే? దాని మీనింగ్ ఏంది ప్రజల మనిషి అంటే? అంటే రోజు మీతో మాట్లాడితే ప్రజల మనిషా? సన్నబియ్యం మాత్రమే కాదు, ఇందిరమ్మ ఇండ్లు, కరెంటు బిల్లు లేకపోవడం, ఇవి కూడా చాలా మంచి పథకాలు. ఓకే, కానీ అందరికీ అర్హులైన వాళ్ళకి ఇంకా చాలామందికి రావాలి, అది ఇవ్వలేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా సరే 5 లక్షలు ఇవ్వడము మంచిదే, కానీ 5 లక్షలు కూడా పూర్తిగా వస్తలేదు. 3.5 లక్షల దగ్గర ఆగిపోతుంది, లాస్ట్ బిల్లు వస్తలేదు. అండ్ రెండోది, ఇందిరమ్మ ఇళ్ళ వల్ల ఉన్న సమస్య, ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పులపాలవుతున్నారు. మరి మొత్తం ఇవ్వాలన్నా అంటే నేను అదే అడుగుతున్నా, కట్టిచ్చిస్తే అయిపోద్ది కదా. ఆ స్థాయిలో ఉన్న రెవెన్యూ మన దగ్గర ఉంది కదా, మొత్తానికి లేకుండా లేదు కదా. ఇప్పుడు నిరుపేదలు ఉంటారు, వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తెస్తారు? ఇప్పుడు హైదరాబాద్లో LIG ఇల్లు కడుతున్నారు, ఆ ఇండ్లకి 6 లక్షలు మీరు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? స్తోమతున్నోడే అప్లై చేస్తాడు. మరి లేని వాళ్ళు, నిరుపేదలు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గురించి ఆలోచించాలి కదా. ఆ గుడిసెలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బులు? ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టాలంటే మీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది తప్ప మీరు స్టార్ట్ చేయలేరు. ఒకప్పటి లెక్క వేరు, అప్పుడు విడతల వారీగా ఇచ్చేది, దాంతో ఏదో సెట్ చేసుకునేది. వాళ్ళు ఆ స్లాబ్ వేసుకొని జస్ట్ ఆ గోడలు ఉన్న ఇళ్ళకి పోయేది. వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు నెమ్మదిగా 3-4 ఏళ్ళలో కట్టుకునేటోళ్ళు. ఇది ఇప్పుడు అట్లా కాదు, మొత్తం నువ్వు పెయింట్ వేసి గోడలు కట్టి మొత్తం అంతా చేసిన తర్వాత నీకు డబ్బులు వస్తున్నాయి. దగ్గర ఇప్పుడున్న ఖర్చులు అవన్నీ 15-20 లక్షలకు అవుతున్నది, మిగతా మొత్తం అప్పు చేయాల్సి వస్తుంది. ఇక లేని వాళ్ళు అయితే దాని జోలికి కూడా పోతలేరు, మధ్యలో ఆగిపోతున్నాయి చాలా ఇండ్లు. సాదా బైనామా గురించి మాట్లాడండి, దానికి దిక్కే లేకుండా పోయింది, ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. మొన్నటిదాకా సాదా బైనామా గురించి మాట్లాడి దాని పక్కకు నూకిరు, ఇప్పుడు 22 తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని ఏ రోజు మళ్ళీ సైడ్ చేస్తారు, ఇంకో దాన్ని తీసుకొస్తారు. ఇదే కాలయాపన. ఉద్యమకారులకు ఇప్పుడు వేసిన కమిటీ న్యాయం చేస్తారా? న్యాయం చేయరు, ఏం చేయరు. ఇది పెద్ద బోగస్. దానికి కేశవరావు లాంటి పెట్టినంటేనే పెద్ద బోగస్. అది ఏం చేస్తారంటే కాలయాపన చేస్తారు. రేపు పొద్దున ఎలక్షన్స్లో
ఈ ఉద్యమకారులు అనేవాళ్ళు ఎక్కడ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకుండా అమ్మో క్వశ్చన్ చేస్తున్న 250 గజాల స్థలం రాదేమో అని ఎలక్షన్ల దాకా దీన్ని జరుపుతారు. ఎలక్షన్ల నాడు ఏమంటారు, అధికారంలోకి రావడమే ఆలస్యం, మీకే 250 గజాల ప్లాట్ ఇక్కడ చూసినామంటారు. కథం. ఇదే జరుగుతుంది, మీరు చూడండి. లేదంటే మహా ఆలోచన చేస్తే అక్కడోటి ఒక 100 మందికి ఇస్తాడు, ఇక మిగతా వాళ్ళకి తర్వాత అంటాడు. కరెంటు బిల్లు 30 డేస్కి బిల్లు ఇస్తలేరట, 33 డేస్కి బిల్లు ఇస్తున్నారట. దానివల్ల 200 యూనిట్లు దాటుతున్నదట. అప్పుడు బిల్లు 1000 అవుతుందట. అప్పుడు ఏమవుతుంది, 200 యూనిట్లు 201 యూనిట్ పడ్డా మొత్తం బిల్లు కట్టాల్సిందే. అన్నగారు నిన్న జెండా వందనం రోజు సోనియా గాంధీ గారు జెండాను అవమానపరిచారంట కదా, నిజమేనా? ఇప్పుడు అక్కడ వందే మాతరం స్టార్ట్ అయింది. బేసిక్గా ఇక్కడ 2 అంశాలు. అక్కడ వందే మాతరం స్టార్ట్ అయిన తర్వాత, ఆ వందే మాతరం స్టార్ట్ అయినప్పుడు ఏమీ ఆమె వద్దని చెప్పలే. మధ్యలో ఒక స్టాంజా, ఒక చరణం అయిపోయిన తర్వాత మనం ఏదైతే రెగ్యులర్గా మనం స్కూళ్ళల్లో ఉన్నప్పుడు వాడే వందే మాతరం ఏదైతే ఉంటుందో మొత్తం ఆ చరణం అయిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. దాని తర్వాత కొన్ని స్టాంజాలు యాడ్ చేసిరు, మీరు చూడొచ్చు. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిరు. సో అప్పుడు ఆమె ఏంది ఇదని అన్నట్టు ఆ వీడియోలో కనబడుతున్నది. కాకపోతే అక్కడ చేయాల్సింది ఏముండే ఆ నిలబడితే అయిపోయేది కదా, తర్వాత దాన్ని అడ్రస్ చేస్తే అయిపోయేది కదా, ఒకవేళ అక్కడ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే. ఇప్పుడు దానివల్ల ఏమైంది, వీళ్ళు మొత్తం ఈ వందే మాత్రమే వాడలేదు, వీళ్ళు ఏం ఆ పొలిటికల్గానే ఆలోచించాలి కదా కనీసం. రేషన్ కార్డులో ఇంతకుముందు ఫ్యామిలీ ఫోటో ఉన్నది. అవును, ఇంతకుముందు ఫ్యామిలీ ఫోటో ఉన్నది, ఇప్పుడే మంత్రుల ఫోటోలు ఉన్నాయి. అంతమంది ఏమో నిలబడ్డ మంచిగా అందరూ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఉండే. మరి ఇప్పుడు ఆ ఫోటో తీసేసారు, స్మార్ట్ కార్డ్ అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోడి చెరువు గురించి మాట్లాడండి, కోర్టులో పిల్లేసారు, ఇంకే లేదు, వేస్తాం, మీరేం టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు ఎవ్వరు. ఖచ్చితంగా అది కోర్టు వరకు వెళ్తుంది. వెళ్ళిన రోజు కోర్టు దగ్గర నుంచి వీడియో లైవ్ చేస్తా నేను. చలో, కనీసం జెండా వందనం రోజైనా నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే బాగుండేది. సౌండ్ వస్తలేదు, ఎందుకు వస్తలేదు? వస్తుంది కదా, చెక్ చేయి మీ ఫోన్లో. జగ్గారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయండి. జగ్గారెడ్డిని చేస్తాం, అందరినీ చేస్తాం అవకాశం ఇస్తే. ప్రధానమంత్రి గారు త్రివర్ణ పతాక లోగోను తన జేబుకు రివర్స్ పద్ధతిలో పెట్టుకుండట. ఇది భారతదేశానికి చాలా అవమానకరం. ఏమో నేను జూలే మరి అది. చలో, ఇదేంది ఇది? 42% బీసీ రిజర్వేషన్ ఉందా లేదా అంటే ఎవరు మాట్లాడతలేరు దాని గురించి. ప్రభుత్వం అయితే ఎవరు మాట్లాడొద్దు అన్నట్టుగానే వ్యవహారం నడిపిస్తున్నది. ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడాల్సిందే.